నిబంధనలకు విరుద్ధంగా విత్తనాలు విక్రయిస్తున్న 5 వ్యక్తులను అదుపులో తీసుకుని వారి వద్ద నుంచి 12,73,250 రూపాయల విలువైన విత్తనాలను సీజ్ చేయడం జరిగిందని జూలూరుపాడు సీఐ ఇంద్రసేనారెడ్డి తెలిపారు. బుధవారం చంద్రగొండ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. చంద్రగొండ మండలం బెండాలపాడు గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా మొబైల్ వ్యాన్లో వచ్చి రైతులకు విత్తనాలు అమ్ముతున్నట్లు వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం రావడంతో అక్కడికి వెళ్లిన మండల వ్యవసాయ శాఖ అధికారి జి వినయ్కు ఎలాంటి అనుమతి బిల్లులు లేకపోవడంతో వెంటనే ఏవో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని 5 వ్యక్తులను అదుపులో తీసుకుని కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. అలాగే వారి వద్ద నుంచి 105 పత్తి విత్తనాల ప్యాకెట్లు, 1025 మిర్చి విత్తనాల ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేయడం జరిగిందన్నారు. విత్తనాల విలువ 12,73,500 రూపాయలని తెలిపారు. రైతులు దళారులు నమ్మి మోసపోవద్దని, అనుమతులు ఉన్న షాప్ వద్దనే విత్తనాల ఎరువులు కొనుగోలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ శివరామకృష్ణ, హెడ్ కానిస్టేబుల్ ఆదినారాయణ, కానిస్టేబుల్ రాంబాబు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. వాళ్ళ మధ్యలో నిలబెట్టండి. చేయడానికి వచ్చినట్టుందా? తేదీ 16/6/2025 బెండాలపాడు గ్రామ శివారు ప్రాంతంలో మనకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ ఏవో గారు షేర్ చేయగా ఏవో గారు స్పాట్కి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి వెహికల్లో తనిఖీ చేయగా ఆ వెహికల్లో మనకు మిర్చి విత్తనాలు, అదేవిధంగా కాటన్కి సంబంధించినటువంటి విత్తనాలు అది జ్యూరిడిక్షన్ దాటి ఎటువంటి బిల్లు లేకుండా జ్యూరిడిక్షన్ దాటి ఇక్కడ వచ్చేసి మన బెండాలపాడు రైతులకు అమ్మకం కోసం బెండాలపాడుకు చెందినటువంటి ఇద్దరు, అందులో కారం అమరేష్ మరియు ఏనిక వీరభద్రం అనే వ్యక్తుల యొక్క పిలుపు మేరకు అధిక లాభార్జన కోసం కొంత లాభం వీళ్ళు కూడా షేర్ చేసుకుంటూ మన సుజాత నాయకులకు చెందినటువంటి హేమంత్ సీడ్స్కి సంబంధించినటువంటి ఓకే శివనాయక్ మరియు మన మహాగంగకు సంబంధించినటువంటి అతను భానవతి సాయి దుర్గా ప్రసాద్, వీరికి మన ముఖ్య యోగినంద అనేటువంటి ఆ వ్యక్తిని వీళ్ళు ముగ్గురు కూడా కలిసి వీళ్ళందరూ 5 కలిసి ఒక సమావేశంగా ఏర్పడి వీళ్ళందరూ కలిసి ఈ మన రైతులకు ఈ సీజన్లో విత్తనాల యొక్క ప్రాముఖ్యత, విత్తనాలు అవసరం కాబట్టి ఆ విత్తనాలను వివిధ కంపెనీలకు చెందినటువంటి విత్తనాలను వీళ్ళు సీడ్ షాప్లో అమ్మాల్సినటువంటి విత్తనాలను వీళ్ళు డైరెక్ట్ విలేజ్కి వచ్చేసి అమ్మడం జరుగుతుంది. ఇంటి ఇన్ఫర్మేషన్ మనం ఈఓ గారు పంచనామా నిర్వహించి మనకు పిటిషన్ ఇస్తే ఆ పిటిషన్ ఆధారంగా మన ఎఫ్ఐఆర్ నమోదు చేసుకుని దీని మీద దర్యాప్తు చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా రైతులందరూ కూడా విజ్ఞప్తి, ఖచ్చితంగా రిసిప్ట్ అంటే మనం ఎన్నైతే సీడ్స్ ప్యాకెట్స్ తీసుకుంటామో దానికి రిసిప్ట్ ఇచ్చే దగ్గర కొనుక్కోవాలి. అదేవిధంగా ఊళ్ళోకి వచ్చేసి ఏదైనా సీడ్స్ ప్యాకెట్స్ ఇస్తామని చెప్పేసి చెప్తే వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. ఎందుకంటే ఆ బిల్లులు లేనటువంటి లేదా సరిగా బిల్లు లేనటువంటి, అది అసలు వాళ్ళ సీడ్ షాప్ ఉందా లేదా తెలుసుకోకుండా అటువంటివి తీసుకుంటే రేపు పొద్దున ఫ్లవరింగ్ కానీ ఈల్డింగ్ కానీ అదేవిధంగా మొక్క మొలకెత్తే శాతం రాకపోయినా కూడా మనం ఎవరిని అడగలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి రైతులందరూ కూడా అథెంటికేటెడ్ సీడ్ షాపులలో వాళ్ళకి నచ్చినటువంటి సీడ్స్ కొనుక్కొని సేద్యం చేసుకోవాలని పోలీస్ శాఖ తరఫున మనవి. అదేవిధంగా మేము కూడా జిల్లా మండల స్థాయిలో ఎస్ఐ గారు మరియు ఏవో ఆధ్వర్యంలో కూడా మనకు టాస్క్ ఫోర్స్ బృందాలుగా ఏర్పడి మనం అందరం కూడా లూజ్ సీడ్స్ ఎవరైనా అమ్మినా కూడా, అదేవిధంగా నకిలీ విత్తనాలు ఎక్కడ ఉన్నాయనేది మనం ఇన్ఫర్మేషన్ అనేది డెవలప్ చేసుకొని, అదేవిధంగా ఎక్కడైనా సరి అయినటువంటి పత్రాలు లేకుండా అవుట్ ఆఫ్ జ్యూరిడిక్షన్లో అమ్మినా కూడా అది సీడ్స్ యాక్ట్ ప్రకారం చట్టరీత్యా నేరం కాబట్టి తర్వాత మన ప్రజల్ని కూడా మోసం చేసి మోసపూరితమైన మాటలు చెప్పి అమ్మడం అనేది నేరం కాబట్టి ఆ చట్టాల కింద మనం తీసుకొని ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. అదేవిధంగా లీగల్ యాక్షన్ కూడా తీసుకోవడం జరిగింది. సబ్స్క్రైబ్ చేయండి, అలానే పక్కనున్న బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి